హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఐపీఎల్ 18th సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. సో ఇప్పుడు ఐపీఎల్ స్టార్టింగ్లో మనం చూస్తే చాలా స్ట్రాంగ్ జట్టుల్లో ముంబై చాలాసార్లు కప్పు కూడా కొట్టింది. చెన్నైతో ఈక్వల్గా వాళ్ళు గేమ్ అనేది ఆడారు. సో అలాగే ఇంకొక స్ట్రాంగ్ టీం ఆర్ఆర్ కూడా ఉంది, అది వేరే విషయం. అయితే ఇక్కడ ముంబైలో చూస్తే మనం సో మొన్న లాస్ట్ టైం ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చింది. పెద్ద డిస్టర్బెన్స్. హార్దిక్ పాండే రోహిత్ శర్మ, అది పెద్ద డిస్టర్బెన్స్. ఆడియన్స్ కూడా సో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ చేశారు. ఈసారి మనం వరల్డ్ కప్ కొట్టాం. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఆ సఖ్యత అనేది కుదిరింది, సెటిల్ డౌన్ అయిపోయిందా? పూర్తి కుదిరేస్తుంది. ఆ లాస్ట్ టైం ఇబ్బంది అనేది ఐపీఎల్ వరకే ఉంది. ఎందుకు అంటే బేసికలీ ఒక ఫ్రాంచైజీకి సర్వ హక్కులు ఉన్నాయి, ఎవరిని క్యాప్టెన్ చేయాలి, ఎవరిని క్యాప్టెన్ చేయకుండా ఉండాలని. అది ఆ విషయం ఫ్యాన్స్ కి అర్థం కాదు. ఎందుకంటే అది రేషనల్ కాల్, ఇది ఇమోషనల్ కాల్. మాకు రోహిత్ అనుకుంటారు వాళ్ళు, అంతే. హిట్ మ్యానే అంటారు ఎవరైనా, అంతే. అదొక పాజిబుల్. ఇక్కడ కామెంట్ కూడా అదే పెడతారు, హిట్ మ్యానే. సో ఒక బాస్ కి అన్ని విధాల హక్కులు ఉంటాయి. ఎంప్లాయీని ఏ బ్రాంచ్ కి పంపించాలి, ఏ డిపార్ట్మెంట్ పంపించాలి, అక్కడ కూడా అదే జరిగింది. రేషనల్ గా చూస్తే అదే పరిస్థితి. కానీ మీరు ఎప్పుడైతే మీ ఫ్యాన్స్ ఇమోషనల్ గా మీతో అటాచ్ అయినప్పుడు మీరు అలా రేషనల్ గా లాజికల్ గా సమాధానం ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రోహిత్ శర్మ చోటు చెప్పి ఇష్యూ రాకుండా నువ్వు కూడా కొంచెం ఒక మాట మాట్లాడు, హార్దిక్ మనవాడే కదా, మన దగ్గర నుంచి వచ్చాడు కదా, ఒక మాట మాట్లాడని చెప్పాలి. చేయలేదు. ఎందుకు చేయలేదంటే రోహిత్ శర్మకి సరైన రీతిలో కమ్యూనికేషన్ లేదు. లాస్ట్ టైం డెసిషన్ తీసుకున్నప్పుడు అతనికి గాలింది, అతను సరిగా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు అతనే రియాక్ట్ కాకపోతే తన ఫ్యాన్స్ ఎందుకు రియాక్ట్ అవుతారు? ముంబై ఇండియన్స్ పోనీ ఏమైనా వచ్చి ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు. అరే అది కాదురా బాబు, మీరు ఆలోచించంటారా, ఎదురా పరిస్థితిని ఏమైనా చెప్పారా? ఏమీ లేదు. పైగా మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడం. మ్యాచ్లు ఓడిపోతూ వచ్చారు. ఎందుకు ఓడిపోయారు? హార్దిక్ పాండే వాంటెడ్ టు ప్రూవ్, అరే నేను ఇదిరా బాబు, మీరు నన్ను చూడండి రా బాబు అని ఎక్స్ట్రా అతని మీద అతను ఒత్తిడి పెట్టుకున్నాడు. మొత్తం పోయింది, మొదటికే మోసం. ఆ తర్వాత 2 ఐసీసీ ట్రోఫీస్ ఇండియా గెలవడానికి ముఖ్యమైన కారణం హార్దిక్ పాండే. ఓడొప్పుకున్న 100% ట్రూ. సో అయిపోయింది అక్కడ. నేను కీ ప్లేయర్ కదా, మ్యాటర్ సాల్వ్డ్. సో మ్యాటర్ అప్పుడే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే కనుక అందరూ కూర్చోబెట్టి అంతా మాట్లాడి ఇట్లా కాదు బాబు అని చెప్పి మళ్ళీ జయవర్ధన్ ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే రోహిత్ శర్మ జయవర్ధన్ పార్ట్నర్షిప్ బాగా వర్కౌట్ అయింది 5 కప్పులు వచ్చి. సో ఆ జయవర్ధన్ తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా మాట్లాడిపించేసి చెప్పారు. ఇంకోటి ఏంటి, సూర్యకుమార్ యాదవ్ ఇండియా T20 కెప్టెన్, అతను హార్దిక్ పాండే నేతృత్వంలో ఇప్పుడు ఆడాల్సి వస్తుంది ముంబై ఇండియన్స్. మొత్తం అంతా సెటిల్ చేస్తారు. సెటిల్ చేస్తే ముంబై ఇండియన్స్ ఈజ్ అ వెరీ 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 గుడ్ స్క్వాడ్, ద బెస్ట్ స్క్వాడ్. అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది ముగ్గురుతో, ముగ్గురు ఛాంపియన్ టాటూ. సో ముగ్గురు ఛాంపియన్స్ ఉండగా మనకి ఎలా అని అంటే కలిసిపోయినట్టే అక్కడ. ఇలా కొట్టుకున్నారు కూడా. సో దాని సింబల్ అదే కదా, దాని అర్థం అదే కదా. T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత సెట్ సార్ మ్యాటర్. మీకు లాస్ట్ ఆప్షన్స్ ముందే, ఆ ఆప్షన్ అప్పుడు ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ అవ్వాలా. ఆప్షన్ అప్పుడే ఇండియా చాలా దారుణంగా న్యూజిలాండ్ తో ఓడిపోయింది. ఆ తర్వాత ఆప్షన్ అయింది. అవును, అప్పుడు ఎవ్రీథింగ్ వాస్ సెటిల్డ్. ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ వీళ్ళిద్దరి మధ్య అయితే ఇష్యూ లేదు. సో మరి ముంబైకి ఇప్పుడు ఉన్న బలం ఏంటంటే టీంలో బౌలింగ్ ఆప్షన్స్ చూడండి ఎంత బాగున్నాయి. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, ఆల్రెడీ రెడీగా ఉన్న బుమ్రాకి వీళ్ళిద్దరు ఆడారు. తర్వాత శాంట్నర్ వచ్చాడు స్పిన్ చేయడానికి, వాళ్ళకి మంచి స్పిన్నింగ్ ఆప్షన్ అక్కడ ఏర్పడింది. విల్ జాక్స్ ఉన్నాడు పైన బాగా కొట్టడానికి, అతను రెడీగా ఉన్నాడు. తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, ఊపందుకున్నాడు, మెయిన్ స్టే అయిపోయాడు ఇండియన్ టీంకి. సో ఈ టీం పెట్టుకొని సూర్యకుమార్ యాదవ్ ఈ టీం పెట్టుకొని ఇక్కడ ఎక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఈ టీంలో? నమన్ బాగా ఆడుతున్నాడు, ఎమర్జింగ్ ప్లేయర్. ఇంత సాలిడ్ టీం ఉంది వాళ్ళ దగ్గర, బ్యాకప్స్ అంతే సాలిడ్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ టీం ముంబై ఇండియన్స్, అందులో ఎటువంటి డౌటు లేదు. అండ్ వాళ్ళకున్న బౌలింగ్ విభాగంలో కానీ, వాళ్ళకున్న బ్యాటింగ్ విభాగంలో కానీ, వాళ్ళకున్న ఇండియన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, రోహిత్ శర్మ అట్ ద టాప్, నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 తిలక్ వర్మ, నంబర్ 6 హార్దిక్ పాండ్యా, నంబర్ 10 11 బుమ్రా. ఇంతటి ఇండియన్ స్ట్రెంగ్త్ ఉన్న టీం ఏదీ లేదు. వీళ్ళందరూ కూడా ఆన్ దేర్ డే సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్లు గెలిపించే ప్లేయర్స్. అవును. సో వాళ్ళందరూ ఉన్నారు టీంలో. అండ్ దాని నుంచి ఇంకా ముందుకు పోవడమనే అని ఆలోచిస్తారు. లాస్ట్ ఇయర్ అనేది ఒక పీడకల. సో దాన్ని పక్కన పెట్టేసి మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. పైగా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ CSKతో, అది మళ్ళీ ఒక ఎల్ క్లాసికో అంటారు, సమఉజ్జీల పోటీ రివెంజ్ ఏమో మాట్లాడతారు. కానీ బేసిక్లీ ముంబై ఇండియన్స్ వాళ్ళకన్నా 3 మ్యాచ్లు ఎక్స్ట్రా గెలిచింది ఓవరాల్ మ్యాచ్ అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎట్లాంటివి అన్నీ ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్స్ చాలా గట్టిగా కనిపిస్తాయి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీకు ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. బుమ్రా నిజంగా లేదు, ఆపాలి, మనం బుమ్రాని ఆడించకుండా ఉండాలి అంటే బౌలింగ్ లో ఒక చిన్న వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పొజిషన్ లో ఎవరు వచ్చినా, ఏ బౌలర్ వచ్చినా కూడా
ఒక చిన్న వీక్నెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే బుమ్రా సార్, అది బుమ్రా లోటు అనేది భర్తీ చేయడం ఇంపాసిబుల్. కష్టం. మొన్న వరల్డ్ కప్ లో కూడా, మన ఛాంపియన్ ట్రోఫీలో కూడా మనకి అదే అయింది అందుకే యాక్చువల్లీ. వరుణ్ తీసుకెళ్లారు, మధ్యలో వికెట్లు తీస్తాడు మనవాడు. అవును, అది వర్కౌట్ కూడా వర్కౌట్ అయింది. సెమీస్ ఫైనల్స్ మనం మాట్లాడుకున్నాం ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు వరుణ్ పెట్టుకోవాలి సార్ అని చెప్పేసి. వరుణ్ 100% సెమీస్ ఫైనల్స్ దేవుడు అందరికి. అది సో అలాంటి ఒక ఆస్పెక్ట్ అనేది ఏర్పడింది. అది పరిస్థితి. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే వెరీ గుడ్ సైడ్. ఇంజరీ లేకుండా ఉంది అంటే కనుక సాలిడ్ స్క్వాడ్ లాగా కనిపిస్తోంది. వాళ్ళకి రయాన్ రికల్టన్ రూపంలో ఒక మంచి కీపింగ్ ఆప్షన్ వచ్చింది. రాబిన్ మిన్స్ అని చెప్పేసి ఇంకొక ఇండియన్ కీపర్. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతే ముంబై ఇండియన్స్ వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా అతని ట్రీట్మెంట్ కానీ, అక్కడి నుంచి రికవరీ కానీ, రీహాబ్ కానీ మొత్తం అంతా వీళ్ళే దగ్గరుండి చూసుకొని అతను ఆప్షన్లో కొనుక్కున్నారు. బా గ్రేట్. సో అలాంటి మంచి కీపింగ్ ఆప్షన్, అలాంటి ఒక ఆప్షన్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ పిచ్చ సాలిడ్గా ఉంది, పిచ్చ సాలిడ్గా ఉంది. శాంట్నర్ 8, దీపక్ చహర్ at 9 ఆలోచించుకోండి ఎంత సాలిడ్గా ఉంది బ్యాటింగ్ ఆర్డర్ అనేది. సో ముంబై ఇండియన్స్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సైడ్ ఈ సైడ్. వాళ్ళకున్న బౌలింగ్ విభాగంలో కానీ, వాళ్ళకున్న బ్యాటింగ్ విభాగంలో కానీ, వాళ్ళకున్న ఇండియన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, రోహిత్ శర్మ అట్ ద టాప్, నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 తిలక్ వర్మ, నంబర్ 6 హార్దిక్ పాండ్యా, నంబర్ 10, 11 బుమ్రా. ఇంతటి ఇండియన్ స్ట్రెంగ్త్ ఉన్న టీం ఏదీ లేదు. వీళ్ళందరూ కూడా ఆన్ దేర్ డే సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్లు గెలిపించే ప్లేయర్స్. అవును. సో వాళ్ళందరూ ఉన్నారు టీంలో. అండ్ దాని నుంచి ఇంకా ముందుకు పోవడం అని ఆలోచిస్తారు. లాస్ట్ ఇయర్ అనేది ఒక పీడకల. సో దాన్ని పక్కన పెట్టేసి మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. పైగా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేతో, అది మళ్ళీ ఒక ఎల్ క్లాసికో అంటారు, సమఉజ్జీల పోటీ అంటారు, రివెంజ్ ఏమో మాట్లాడతారు. కానీ బేసిక్లీ ముంబై ఇండియన్స్ వాళ్ళకన్నా 3 మ్యాచ్లు ఎక్స్ట్రా గెలిచింది ఓవరాల్ మ్యాచ్. ఓవరాల్ గా అయినా కానీ రివెంజ్ మ్యాచ్ అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వండర్ తేడాతో ఓడిపోయారు కదా, అది ఉండిపోద్ది ఫ్యాన్స్ లో. అది ఎట్లాంటివి అన్నీ ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్స్ చాలా గట్టిగా కనిపిస్తాయి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీకు ఇంజరీ కన్సర్న్స్ ఉంది. బుమ్రా నిజంగా లేదు, ఆపాలి, మనం బుమ్రాని ఆడించకుండా ఉండాలి అంటే బౌలింగ్ లో ఒక చిన్న వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పొజిషన్ లో ఎవరు వచ్చినా, ఏ బౌలర్ వచ్చినా కూడా ఒక చిన్న వీక్నెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే బుమ్రా సార్, అది బుమ్రా లోటు అనేది భర్తీ చేయడం ఇంపాసిబుల్. కష్టం. మొన్న వరల్డ్ కప్ లో కూడా, మన ఛాంపియన్ ట్రోఫీలో కూడా మనకి అదే అయింది యాక్చువల్లీ. అందుకే వరుణ్ తీసుకెళ్లారు, మధ్యలో వికెట్లు తీస్తాడు మనవాడు. అవును, అది వర్కౌట్ అయింది. సెమీస్ ఫైనల్స్ మనం మాట్లాడుకున్నాం ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు వరుణ్ పెట్టుకోవాలి సార్ అని చెప్పేసి. వరుణ్ 100% సెమీస్ ఫైనల్స్ దేవుడు అందరికి. అది సో అలాంటి ఒక ఆస్పెక్ట్ అనేది ఏర్పడింది. అది పరిస్థితి. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే వెరీ గుడ్ సైడ్. ఇంజరీ లేకుండా ఉంది అంటే కనుక సాలిడ్ స్క్వాడ్ లాగా కనిపిస్తోంది. వాళ్ళకి రయాన్ రికల్టన్ రూపంలో ఒక మంచి కీపింగ్ ఆప్షన్ వచ్చింది. రాబిన్ మిన్స్ అని చెప్పేసి ఇంకొక ఇండియన్ కీపర్. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతే ముంబై ఇండియన్స్ వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా అతని ట్రీట్మెంట్ కానీ, అక్కడి నుంచి రికవరీ కానీ, రీహాబ్ కానీ మొత్తం అంతా వీళ్ళే దగ్గరుండి చూసుకొని అతను ఆప్షన్లో కొనుక్కున్నారు. బా గ్రేట్. సో అలాంటి మంచి కీపింగ్ ఆప్షన్, అలాంటి ఒక ఆప్షన్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ పిచ్చ సాలిడ్గా ఉంది, పిచ్చ సాలిడ్గా ఉంది. శాంట్నర్ 8, దీపక్ చహర్ at 9 ఆలోచించుకోండి ఎంత సాలిడ్గా ఉంది బ్యాటింగ్ ఆర్డర్ అనేది. సో ముంబై ఇండియన్స్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సైడ్ ఈ సైడ్. చూద్దాం మరి వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళి కప్ కొడతారో లేదని. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్.